నిన్న నేను ఈ కళ్ళద్దాలు పెట్టుకొని రివ్యూ చేస్తే కొంతమంది అన్న నీ ముఖానికి ఆ కళ్ళద్దాలు సెట్ కాలేదు అని కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళంతా అన్నా నీ వల్ల అద్దాల వల్ల నీకు అందం వచ్చింది, బా సూపర్ ఉన్నావు అన్న అద్దాలతోటి అని కామెంట్ పెట్టేదాకా ఈ అద్దాలు పెట్టే రివ్యూ చేస్తా. ఏం చేస్తారో చూస్తా. చాలు చేద్దామా రివ్యూ? రివ్యూ చాలు చేసే ముందు చూసిరా ఇవాళ ఎపిసోడ్ ప్రోమో చూసినా చాలనుకోర్రి. అదే ప్రోమోలో ఉన్నది ఎపిసోడ్లో ఉన్నది, పెద్ద ముచ్చటేం లేదు. దానికి మించి అడిషనల్గా అంటే కళ్యాణ్కి సోనియాకి చిన్న పంచాయతీ అయింది, అది ఒకటి చూపించారు. ఆఫ్ కోర్స్ సోనియా బిగ్ బాస్ కంటెస్టెంట్ అని నిరూపించుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది. ఇవాళ ఎపిసోడ్లో కూడా సోనియా బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ తెప్పించింది. ఇంకా నటరాజ్ మాస్టర్ తన పనితనంతో రంగయ్య మంచి పనుడు అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు. అండ్ దాంతోపాటుగా ఇవాళ ఎపిసోడ్లో మనకు ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు కదా, కాళ్ళ మీద బాలు బ్యాలెన్సింగ్ టాస్క్ తెలుసు కదా. లైఫ్లో ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుందో తెలుసా? మన లవ్ గురు, మన ప్రేమ గురు ఇలా చెప్పిండు, బ్యాలెన్స్ తప్పితే ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పిండు. అట్లాంటి అద్భుతమైన వాక్యాలు చాలా మాట్లాడుకునేది ఉంది. అండ్ దాంతోపాటు స్టార్టింగ్ అంతా కూడా కొంత ఫన్ను అండ్ మహేష్ ఎంట్రీ ఇట్లాంటివి. అవును, మహేష్ రీ ఎంట్రీ ఇస్తారని మనకు జమానా అనేది తెలుసు ముచ్చట కదా. మహేష్ రీ ఎంట్రీ ఇస్తారని జమానా తెలుసు, ఎందుకంటే ఎప్పుడో షూటింగ్ అయిపోయింది. 40-45 రోజులు షూటింగ్ చేసారు, దాన్నే మనకి 70 రోజుల కింద ఎత్తురు కాబట్టి ఎప్పుడో షూటింగ్ అయిపోయింది. మహేష్ రీ ఎంట్రీ ఇస్తాడు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రియాంక జెన్షివ్ ఆ నొప్పితోటి ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళు చూసారు కదా, వాళ్ళు బాధపడతారు నొప్పితోటి మనం ఏం చేయలేకపోతాం, ఇంటికి పోదాం అనిపిస్తుంది అని. ఇక వాళ్ళు ఇంటికి పోతారు ఈ వారము. అట్నే సోనియా సిద్ధోళ్ళు, ఎవరు మన అంజలి పవన్ వాళ్ళు అంతా ఎలిమినేట్ అయిపోతారు వీళ్ళంతా. ఇదే విషయం మీదకి వెళ్ళి ఓటింగ్ అనేది చాలా అయింది కదా, ఓటింగ్ సోనియా సిద్ధులకు మంచి సపోర్ట్ ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది, వాళ్ళకి బాగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇట్లాంటివన్నీ కామెంట్లు పెడతా అంటే నేను కింద ఎవరికో ఒకరికి రిప్లై ఇచ్చిన అబ్బాయి ఏమనంటే, అక్క సపోర్టు సపోర్టకాయలు ఏం లేవు, వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారు. టాప్ 5 ఉన్న వాళ్ళు ఐదుగురికే ఓటేసుకుంటేనే అందులోనే విన్నర్ ఉంటారు. మహేష్ శాండ్రా వాళ్ళు, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళు, నూకరాజు ఆశ వాళ్ళు, జాను బాను, వసంతి కళ్యాణ్, ఈ 5గురే టాప్ 5లో ఉన్నారు. గాల్లోకి ఓటెత్తినా వర్కౌట్ అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదని పెడితే నువ్వు రూడ్గా కామెంట్ పెడుతున్నావు తమ్మి అని పెట్టిర్రు. అట్లా కాదక్క, నేను చెప్పేది ఏంటంటే వాస్తవం. అక్కడ అంతా అయిపోయింది ముచ్చట. టాప్ 5 వాళ్ళు గాల్లోకి ఓటెత్తినా వర్కౌట్ అవుతుంది. మీతో కూడా చెప్తాను. అరే రీ ఎంట్రీలు ఇస్తారని జమాన్లో మనకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం కూడా రీ ఎంట్రీలు ఇస్తారన్న సంగతి తెలవాలి అని నిన్ననే జియో హాట్స్టార్ మామ ఓటింగ్లో మహేష్ ఆండ్రోల్లో పెట్టాడు. ఎందుకంటే పూసుకున్న క్లైమాక్స్కి వచ్చినాక ఒకరోజు మాకు ఓటింగ్ పోయిందండి, లేకపోతే మేము గెలిచేటోళ్ళం, మేము ఒకరోజు మాకు ఓటింగ్ మిస్ అయింది తెలుసా మీ వల్ల అని చెప్పి జియో హాట్స్టార్ మీద వాళ్ళు ఏడా బదనం వేసి ఏడతారో బాధపడతారో అన్న ఉద్దేశంతో నిన్ననే మామ పెట్టాడు వాళ్ళని కపుల్స్ని. చూసిరా మీరు? అదే ముచ్చట. అట్లా తల్లి బిడ్డ న్యాయం. అట్లా మంచోడయ్యా జియో హాట్స్టార్ మామ, మంచోడు. ఓటింగ్లో ముందే పెట్టేసిండు వాళ్ళని. సో అట్లా ఈ 5 జంటలకు మాత్రం ఓటేసుకుంటే మీరు విన్నర్ని డిసైడ్ మనం ఏం చేస్తాం, కానీ అంత అంబాకు ఓటింగ్ ఇది. ఎందుకంటే ఇవాళ సీముకి ఏం చెప్పింది, ఆడియన్స్ ఓటింగ్, బాండ్ క్రెడిట్స్, ఇప్పుడు బాండ్ క్రెడిట్స్ అన్ని యాడ్ అవుతూ లాస్ట్ దాకా పోతున్నారు, బాండ్ క్రెడిట్స్, ఇంకోటి జడ్జెస్ ఓటింగు, జడ్జెస్ వాళ్ళు ఇచ్చే మార్కులు అన్నది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరినంటే ఎవరిని కిందికి అనుకుంటే కిందికి, ఎవరిని మీదకి అనుకో మీదకి జరిపారేయచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతిలో పని. ఏమంటారు చెప్పుర్రి? మనం చూడాలి, సపోర్ట్ కొట్టాలి, సపోర్ట్ ఉండాలంట. చలో సూర్యేతం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసి పెట్టుకోరు. పాత లైక్ కొట్టుర్రి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. నా పేరు శ్రీనివాస్ సీను 65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్, నా మాట గమ్మతుంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. టెటీటీం చాలా సూర్యేతం బై. అక్కలు చేతులు కట్టుకొని లైకులు కొట్టుర్రి, బోల్ దమ్మేటోళ్ళు, బట్టలు వినేటోళ్ళు కానీ షోరో ఓపెనింగ్ యాజ్ యూజువల్గా మన కళ్యాణ్ బాబు వసంతి వాళ్ళిద్దరూ. అంటే యాక్చువల్లీ కళ్యాణ్ దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటి తెలుసా, లాస్ట్ సోనియాకి కళ్యాణ్కి జరిగే పంచాయతీ కూడా ఇదే. కళ్యాణ్ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే కళ్యాణ్ తను కానిది తాను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంలో తడబాటు పడతాడు. గంతే ముచ్చట. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నది కళ్యాణ్ జాబుకు పోతా, ఇంటికి అత్తా, రాత్రిపూట ఇద్దరం కలిసి భోజనం చేస్తాం, టీవీ చూస్తాం, అట్లా సినిమా ఎంజాయ్ చేస్తాం, ఆమె ప్రొఫెషన్ ఆమెది, నా ప్రొఫెషన్ నాది, ఇదే నా లైఫ్, గింతే నా లవ్, గింతే నా కేరింగ్ అన్నట్టుగా చెప్పిండు. జిమ్కి పోతా, జాబుకు పోతా, నేను ఇట్లా ఉంటా అన్నట్టుగా చెప్పిండు. అది వాస్తవం. ఆ తర్వాత మీరిద్దరు కలిసిమెలిసి ఉంటలేరు అబ్బా, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిమెలిసి ఉంటలేరు, అందరు చూడు ఎంత ముద్దుగా ఉంటున్నారని చెప్పి ఇల్లు ఎక్కించారు. ఎక్కించేసరికి ఓహో ఇట్లుండాలనా, ఆట చూపిస్తే చూడు చిట్టా 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 అని చెప్పి అప్పటి నుంచి వెళ్ళి పట్టుకునే అతుకునే ఆమె స్పర్శ లేకపోతే నేను ఆగమైతా, ఆమె కంటి చూపు నా ముందు లేకపోతే, నా ముందు ఆమె ముందు నేను లేకపోతే నన్ను ఏదో మెడ వరకు బొందబెట్టినట్టుగా ఫీల్ అవుతా అన్నట్టుగా, ఊపిరాడదు నాకు అన్నట్టుగా కింద మీద చేసిండు. అదంతా డ్రామా. దాంతో ఏమైంది,
అట్లా ఇక దాంతోటి ఒక వారం క్లిక్ అయింది. అందుకే రెండో వారం కూడా ఇంకో వారం కూడా అట్లనే నడిపించే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత జర రంది పెట్టుకున్నాడమ్మా నరముడు అన్నట్టుగా మళ్ళీ మూలకు పోయిండు. మూలకు పోగానే అతను డల్గా అయినావు అని చెప్పి మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో సయోధ్య లేదు, మీ ఇద్దరి మధ్య దూరం ఉందనగానే ఆహా మళ్ళా సరే మళ్ళీ నాడిపితా అని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేసినట్టున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఓపెనింగ్ మనకి కళ్యాణ్ వసంతి చేతికి కట్టుకున్నారన్నమాట. ఆమె చేతికి ఈయన చేతికి కట్టుకొని జంటలాగా అంటే నువ్వు పక్కనే ఉండు, పుసుకొని నువ్వు నా పక్కన లేకపోతే అందరూ మళ్ళీ నువ్వు నేను దూరం ఉంటున్నావు అని అనుకుంటారు అని చెప్పి అత్తుకొని ఉండడం ప్రారంభించారు. ఈ ప్రారంభించే క్రమంలో ఏంటంటే అది నీతు గారి ఐడియా వల్ల కట్టుకొని తిరగంటారా మీరిద్దరు అన్నట్టుగా అనడం వల్ల ఫన్ జనరేట్ అయింది కానీ చేసినట్టున్నారు. అది చూడడానికి కూడా ఫన్నీగానే ఉందిలే. ఓపెనింగ్ వాళ్ళిద్దరు ఆ కొంగు అంటే కట్టేసుకొని ఇట్లా ఇద్దరు తిరుగుతున్నారు మన ప్యారడైజ్ రూమ్లో. ప్యారడైజ్కే అడ్రస్ నవ్వుతా అన్నట్టుగా మన సోనియా సిద్వాల్ లోపల ఉంటే అక్కడ నటరాజ్ మాస్టర్ బెడ్షీట్ అదంతా చదువుతా ఉన్నాడు. తెలుసుగా రంగయ్య మంచి పనోడు. సరే ఇది జరుగుతూ ఉంటే అక్కడ ఏంటి చేతుకు కట్టుకొని తిరుగుతున్నారంటే కట్టుకొని తిరగకపోతే మళ్ళీ మీరిద్దరు కలిసి ఉంటలేరు కానీ అందరూ అంటారు కదా, అందుకే కట్టుకునే తిరుగుతున్నాం అని చెప్పి కామెడీ చేశారు. కానీ దీనిలోంచి పాయింట్ ఎత్తుకుంది సోనియా. అందుకే అంటున్నా బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. సోతన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అంటుంది ఆమె. రైట్, కట్ చేస్తే తెల్లారుతుందో పొద్దుకుతుందో అబ్బా అది ఏందో జుమ్మని నైట్ పోతుంది జుమ్మని వెళ్తురు వస్తుంది. ఆ ఎడిటర్ ఎందుకు ఎత్తాడో తెలియదు ఆ క్లిప్. అది ఒకటి రా ఫుటేజ్ పెట్టుకున్నాడు అంతే, తెల్లారుతుంది పొద్దుకుతుంది అన్నట్టు వచ్చింది. తరికిట తై తిక తరికిట తై వచ్చింది శ్రీముఖి అక్క వసే రాములమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి ఆ నటరాజ్ మాస్టర్ మంచి పనుడా అసలు అదిరిపోయింది అని చెప్పి నటరాజ్ మాస్టర్ మెచ్చుకుంది. తెలియదు అన్నట్టుగానే నటరాజ్ మాస్టర్ మీరా సేవకులు ఓ షేర్ మ్యాన్ అంటుంది. అబ్బా తెలియదు మరి అట్లా ఏదో కానీ నటరాజ్ మాస్టర్ స్కోప్ ఇస్తున్నారు చూసారా, అక్కడ స్పేస్ తీసుకుని మరీ పెడుతున్నారు. ఎందుకంటే ఆ ఫన్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ త్రూ డ్రామా కూడా వస్తుంది. సరే నెక్స్ట్ నిన్న ఒకటి చెప్పినాం కదా, బాండ్ క్రెడిట్స్ క్యారీ ఫార్వర్డ్ అయితే తెలుసు కదా, బాండ్ క్రెడిట్స్ ప్లస్ ఆడియన్స్ ఓట్స్ జడ్జెస్ స్కోరు ఇవన్నీ కలిపితేనే మీకు ట్రోఫీ వస్తుందని చెప్పిన తర్వాత రిలేషన్షిప్ బ్యాలెన్స్ బోర్డ్ అనే టాస్క్ ఆడారు కదా నిన్న. సో ఒక కపుల్ ఒక్కొక్క కపుల్ని లోపలికి కమ్ టు మై రూమ్ అని చెప్పి పిలిచి మాట్లాడింది కదా. సరే చూద్దాం ఆ స్కోర్లు ఎట్లున్నాయని చెప్పి మళ్ళీ అదే నేను ముచ్చటంతా మాట్లాడిందిలే. దాన్ని ఫటఫట చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకు గుంజురు ఇక్కడ. రైట్, నూకరాజు ఆసియా వీళ్ళిద్దరు అసలు 49-49 స్కోర్ ఇచ్చుకున్నారు. గ్రేట్, అసలు ఒక్కొక్క పాయింట్ మాత్రం తక్కువ పెట్టారు. వెరీ నైస్ అని చెప్పింది. అక్కడ నూకరాజుకి అర్థం కాక పెట్టిండు. ఆయన ఏమనుకున్నాడు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నీ గురించి పెట్టాలనేమో అనుకుని పెట్టినా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా గురించి అనుకోని లేదు అని కన్ఫ్యూజ్ అయ్యిండు. మరి కన్ఫ్యూజ్ అయిన దానికి మీ స్కోర్ అద్భుతం, మీరిద్దరు గ్రేటు, మంచి వచ్చేయడం, మీరైతే సూపర్ కంగ్రాచులేషన్, ఇవన్నీ వేస్ట్ కదా. ఆయనకు అర్థం కాకుండా పెట్టిండు కదా. ఆయనకు అర్థం కాలేదన్న విషయం, ప్రేమ గురికి అర్థం కాలేదన్న విషయం మనకు అర్థమైంది కదా. వాటమ్మా వయ్యమ్మా అనిపించింది. చప్పలు కొట్టించి సూపరు. అండ్ ఒక్కొక్క పాయింట్ లేదు కదా. ఏంటి నూకరాజు నువ్వేంది రెస్పెక్ట్ విషయంలో తక్కువ అని పెట్టినావు, ఏంటిది ఆసియా నీకు రెస్పెక్ట్ తక్కువ ఇస్తుంది అంటే, ఆసియా ఉండి ఆయన అట్లా అనుకోలేదు, ఆయన ఏమనుకోలేదంటే ఆయన నాకు ఇవ్వడు కదా రెస్పెక్ట్ గదిని గురించి చెప్పిండు. ఎస్, అట్లా అసలు యాక్చువల్లీ ఆసియా నాకేమనిపించింది అంటే, ఆయన నీకు రెస్పెక్ట్ ఇవ్వడు అన్న పాయింట్లో ఆయన కనుక పెట్టాలంటే 9లో పెట్టద్దు, తీసుకుపోయి 5లో పెట్టచ్చు, 3లో కూడా పెట్టచ్చు. సరే నెక్స్ట్ ఆసియా నువ్వెందుకు మరి కమ్యూనికేషన్లో తక్కువ అని పెట్టినావు అంటే, ఎక్కడో అంటే నేను చెప్పింది ఆయనకు అర్థం అయిద్దో కాదో పక్కన పెడితే ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఉండి నన్ను మాట్లాడినివ్వడు అని నాకు అనిపిస్తుంది అని చదువుతాడు. చెప్తాన్నావులే కమ్ టు మై రూమ్ అంటాడు, పొట్టు తిడతాడు. శ్రీముఖి మంచి చెడు ఓకే మీదైతే కలిసిందయ్యా అని చెప్పింది. సెకండ్ ఇగో నేను పవను అంజలి వాళ్ళలో పవను కన్ఫ్యూజ్ అయ్యి పెట్టాడా క్లారిటీ తోటే పెట్టాడా అని చెప్పి నేను కామెడీగా అన్నానా. ఈరోజు చూడు రీ పవన్ కన్ఫ్యూజ్ అయ్యి పెట్టిండు అని అఫ్కోర్స్ అట్లనే ఉంది, కానీ కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఈరోజు చెప్పు అన్నా కానీ గవే పాయింట్లు చెప్పిండు కదా అన్న, క్లారిటీగానే ఉంటాడు. సరే మాట్లాడుకుందాం. సెకండ్ది శివ్ ప్రియాంక వాళ్ళు, శివ వచ్చేసి 50కి 50 స్కోర్ ఇచ్చేస్తే ఆమె 49 ఇచ్చింది, ఒక పాయింట్ తక్కువ ఇచ్చింది. ప్రియాంక కమ్యూనికేషన్లో ఎందుకు తక్కువ అని అంటే, ఏదైనా చెప్తున్నాడు అక్కడ చెప్పిన వచ్చింది, ఏదైనా చెప్తున్నాడు ఆ తర్వాత రియలైజ్ అవుతాడు, నేను కూడా అంతే అని చెప్పింది. కానీ నాకు ఓకే అండి నాకు ఓకే అని చెప్పి అంటాడు. వెరీ నైస్. నెక్స్ట్ వసంతి కళ్యాణ్ 50 ఆమె ఇస్తే 50కి 50 ఆయన ఇచ్చిండు, 48 ఆమె ఇచ్చింది కమ్యూనికేషన్లో. అంటే అదే కమ్యూనికేషన్ గురించి మళ్ళీ సేమ్ మాట వినడండి. ఓకే నెక్స్ట్ అది డైలాగ్ ఉంటుంది అబ్బా, మాట వినడు. సరే నెక్స్ట్ సోనియా సిద్ధు వీళ్ళు 50-48 చెప్పండి ఎందుకు కమ్యూనికేషన్ దగ్గర అయింది అంటే, ఆయన 50కి 50 ఇచ్చిండు నువ్వెందుకు ఇవ్వలేదు అని అంటే, కమ్యూనికేషన్ దగ్గర కొంచెం అటు ఇటు ఉంటుంది ముచ్చరం అది.
అంటే ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. బయటైతే 100కి 100% అనుకున్నాం. ఈడికొచ్చిన తర్వాత మబ్బులు ఎగిరిపోయినాయి మాకన్నట్టు చెప్పిర్రు. ఇక రెస్పెక్ట్ వచ్చేసి ఏంది రెస్పెక్ట్ ఇయ్యడా అంటే కైండ్‌నెస్ ఉండదు పార్ట్నర్ పట్ల. అప్పుడప్పుడు సీరియస్ అయితాడు అని చెప్పింది. ఆయనను చూస్తే అట్లా అనిపియదు. మరి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాడో తెలవదు గానీ ఆయన మాక్సిమం అయితే అసలు కోపానికి వస్తున్నట్టుగానే అనిపియదు. మంచి మెచ్యూర్డ్ పర్సన్ అని ఫీలింగ్ వస్తది సిద్ధు. నెక్స్ట్ భాను జాను. భాను జాను విషయంలో నేను చెప్తా. 50 ఆమె 50కి 50 ఇచ్చింది. భాను వచ్చేసి 46 ఇచ్చిండు. ఇచ్చినందుకు నాకు అర్థం అసలు ఎందుకు జాను ఏంటి మిస్టేక్ ఏంది అంటే నాకు అర్థం కాలేదు. నాకు ఇక్కడికొచ్చేదాకా కూడా మా మధ్యలో ఇట్లా అండర్‌స్టాండింగ్ లేదన్న సంగతి మాకు అర్థం కాలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత కమ్యూనికేషన్ లేదన్న విషయం తెలిసిందని చెప్పి ఏడుత్తాంది. అక్క ఎందుకు బాధపడుతున్నావు అక్క? గీ రియాక్షనే. అక్కడ ఆయన ఒకటి చెప్తే ఐ విల్ వర్క్ ఇట్ ఆన్ ఇట్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి ఏదో చెప్పేస్తే అయిపోతుంది. అంటే నేను ఇది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడు ఆడోళ్ళు పెడితే మగోళ్ళు సింపుల్‌గా సరే. ఓకే. 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 అన్నారు. ఆడోళ్ళేమో ఎగురుతారు. ఇదో బాధ. ఇప్పుడు అంజలి గారు పవన్ ఏమో తక్కువ పెడితే ఆమె ఫీల్ అయింది. అదే మగోళ్ళ గురించి ఆడోళ్ళు తక్కువ పెడితే మగోళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? శివ్ ఫీల్ అయ్యిండా? సిద్ధు ఫీల్ అయ్యిండా? ఫీల్ గారు. మళ్ళీ మేము ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారన్న బాధతోటి మేము ఫీల్ కాకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మీరేమో ఏడుతారు. ఇదో బాధ. ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే. బాను చెప్తే తీసుకోరాదా ఒక మాట? ఇదే అట్టబడమే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. నెక్స్ట్ తర్వాత ఏడిచింది. ఆ తర్వాత అభిమానికి ఆమె వీళ్ళు కొంచెం మెచ్యూర్డ్‌గా డీల్ చేసినట్టుగా అనిపించింది. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు కూడా మెచ్యూర్డ్‌గా డీల్ చేశారు. కపుల్స్ మధ్యలో బాండింగ్స్ విషయంలో మెచ్యూర్డ్‌గా డీలింగ్ ఉంది. ఆయన ఎందుకు తక్కువ ఇచ్చినట్టు ఆమీర్ చెప్పిండు. అంటే ప్రతి ఎనీ రిలేషన్‌షిప్ దేర్ ఈజ్ ఎ రూమ్ ఫర్ ద ఆల్వేస్ ఇంప్రూవ్‌మెంట్ అని అనంగానే తెలుగు అన్నది. ఇదే ఇప్పుడు నేను తెలుగులోనే చెప్తున్నా కదా అంటాడు. అన్న నువ్వు తెలుగులో గింత చెప్పి గింత ఇంగ్లీష్‌లో చెప్తావు. అందుకే ఆయన తెలుగు అన్నది. నా ఫీలింగ్ కూడా అదే అని అదే చెప్పారు. ఇద్దరి వర్షన్ కూడా అదే. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంటది. చిన్న ల్యాక్ ఉంటది మా మధ్యలో అని చెప్పి ఆమె కూడా అన్నది. చిన్న ల్యాక్ ఉంటది. ఆయన సగం ఇనే అయిపోయింది అర్థమైంది అంటాడు అని చెప్పి అన్నది. ఇవ్వాలంటే 10/10 ఇవ్వచ్చు. ఆమీర్ భలే చెప్పిండు. ఇవ్వాలంటే 10/10 ఇవ్వచ్చు. కానీ అట్టిచ్చుడు ఎందుకు రియలిస్టిక్ ఇవ్వాలని అన్నారు అని చెప్పి రియలిస్టిక్ ఇచ్చినామని. రియలిస్టిక్ ఇచ్చినామని అంటే సపోర్ట్ కొడతారా? ప్లాస్టిక్ ఇస్తేనే సపోర్ట్ కొడతారా అన్న? ఈ లోకం ఎట్లుంటదంటే ప్లాస్టిక్ ఉంటది. రియలిస్టిక్ ఉండదు. ఇదో బాధ. చూడు. సరే శ్రీముఖి యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ ఎనఫ్. చాలా వెరీ నైస్ అని చెప్పింది. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పవన్ అండ్ అంజలి 4 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే పవన్ నుండి మిస్టేక్‌లో పెట్టినా అది నాకు అర్థం కాలేదు. అంటే నీకు అర్థం కాలేదా? క్లారిటీతోటే పెట్టావా? చెప్పు దొంగ నీకు అర్థమైంది కదా! చెప్పు అన్నది. చెప్పు అంటే చెప్పు అయినా, శాండిల్ అయినా, షూ అయినా ఏదైనా నాకు అర్థం కాలేదు అక్కడ అని చెప్పిండు. అర్థం కాలేదు ఆయన అన్నది నేనేమనుకున్నా అంటే ఎవ్రీ రిలేషన్ జనరలైజ్డ్‌గా చెప్పాలేమో అనుకుని చెప్పినానంటే, సరే ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా ఇప్పుడు చెప్పు అనంటే, నువ్వు దేనికి ఎంత ఇస్తావు? రెస్పెక్ట్‌కి ఎంత ఇస్తావు అంటే 8 అన్నాడు. ఏం మార్చావన్నా? ఆమె దగ్గర నుంచి నీకు వస్తున్న రెస్పెక్ట్‌కి నువ్వు 8 పాయింట్స్ ఇస్తున్నావు. రెండోది కమ్యూనికేషన్‌కి ఎంత ఇస్తావు అంటే 9, సపోర్ట్‌కి ఎంత ఇస్తావు అంటే 9, సేఫ్ అంటే 10/10 అని చెప్పిండు. అన్నిటికి తక్కువనే ఇచ్చిండు. ఏందది ఆకిస్ పక్ పాకిజా ఏడు తిప్పినా గాని అంటే చిత్ అయితేంది, బొత్తు అయితేంది మొత్తానికైతే గదే స్కోర్ ఇస్తున్నావు కదా అన్న పాయింట్‌ని మళ్ళీ శ్రీముఖి అడిగింది. ఆ తర్వాత అంజలి అడిగి ఫీల్ అయింది. నువ్వు అంటే ఆయన అంటాడు అంటే మిగతా వాళ్ళంతా బయాస్డ్‌గా ఇచ్చుకున్నారు అన్నట్టుగా అన్నది కదా శ్రీముఖి. నేను జెన్యూన్‌గా ఇద్దామని ఇచ్చినా అంటే, వాళ్ళు బయాస్డ్‌గా అనుకుంటారని కాదు. నీ పెళ్ళాం గురించి నువ్వేమనుకుంటున్నావు పెట్టమని వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఆమె అంటది. ఏమంటే ఏంది? ఆయన మనసులో ఉన్నదే చెప్పిండు. యాక్చువల్లీ అంజలి గారి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. పవన్ గారేమో కొంచెం లోలో ఉంటాడు. ఈరోజు చూడు ఒక గేమ్ ఓడిపోయిన తర్వాత ఆయన ఏడ్చిండు, బాధపడ్డాడు. నాలో ఈ మిస్టేక్ ఉందని, ఇందుకే నువ్వు బాధపడుతున్నావని నాకు తెలియదు. అందుకే నేను ఏడుపు ఆగలేకపోతున్నా అని చెప్పి అంటాడు. అన్న నీ లోపల ఏం మిస్టేక్ లేదన్న. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఉంది. ఎందుకంటే నువ్వు డామినేషన్‌లో ఉండిపోయేసరికి నీకు కొంచెం బాధలో ఉన్నావు. నువ్వు కొంచెం అది ఉన్నావు. నువ్వు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నావు అన్న. నీ బాధ నాకు అర్థమవుతుంది. నిన్ను దగ్గర తీసుకొని అన్న నేను ఓదార్చాలనుందన్న అన్నట్టుగా ఉంది. కానీ ఏం చేస్తాం? తప్పది. ఇప్పుడు దేవుడేసిన బ్రహ్మముడి కిందికెళ్ళి అంటే ఆ 3 ముళ్ళ బంధంలో మనం ఆ చిక్కుముడిలో ఉండిపోవాల్సింది అంతే ఇక తప్పది. అంతే ఇక నువ్వు అడ్జస్ట్ యువర్ లైఫ్. ఓకే. యు ఆర్ హ్యాపీ కపుల్. చక్కనైన పిల్లలు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతో ఏందమ్మా మీరేంది 5 స్కోర్ తగ్గింది అని అంటే ఇక చెప్పింది అన్నట్టు. అంటే ఆయన చాలా థింకింగ్ ఉంటుంది ఆయనది.
సారీ ఏందది, ఆయన చాలా సార్లు ఏం చేశారంటే నాకు టైంలో కావాలి పనులు అనుకుంటాను. నీతు చెప్తున్నాను అన్నమాట. చాలా టైంలో కావాలనుకుంటున్న పనులు అన్ని విషయాల్లో క్లారిటీ ఉండాలి. ఒకసారి మనం ఇంటికెళ్ళి బయటికెళ్ళామంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చుడు ఇట్లాంటివి ఉండొద్దు అన్నట్టుగా చెప్తాను. అట్లాంటి వాటిలలో ఆయనకు మతిమరుపు, ఇబ్బందికరం అట్లాంటి వాటికెళ్ళి ఏందంటే ఆయన మీద నేను బాగా అరుస్తా ఉంటా. దాని మీదకెళ్ళి ఆయన పాయింట్స్ తక్కువ ఇచ్చిండని చెప్పి అంటే రెస్పెక్ట్ మీద, కమ్యూనికేషన్ మీద 7 ఇచ్చిండంటే వీటి మీదకెళ్ళి తక్కువ ఇచ్చిండు అన్నట్టుగా చెప్పింది. చెప్పంగానే నటరాజ్ మాస్టర్ ఉండి నాకు మామూలుగా చాలా థింకింగ్స్ ఉంటాయి. సో దానివల్ల నేను ఇట్లా ఏదన్నా ఈమెకు బయటకు పోతున్నామంటే ఖచ్చితంగా అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉండాలి అని అంటది. నాకేమో ఊకుకి ఇంటికి పోయి వచ్చుడు అవన్నీ అయితా ఉంటాయి. సో దానివల్ల అన్నట్టుగా చెప్తుంటే మతిమరుపు అనే పాయింట్ చెప్తుంటే శ్రీముఖి టక్కునుండి అది మీ పనుల వల్ల కాదనుకుంటా మాస్టర్. ఐ థింక్ వయస్సు వల్ల మీకొచ్చిన మతిమరుపు అనుకుంటా అది అనంగానే అంటాడు. భలే కామెడీ చేసిందనుకున్నా. నవ్వారా అక్కడ మీరు? నవ్వరు, మీరెందుకు నవ్వుతారు? నటరాజ్ మాస్టర్ ఆహ్, అది కాదు అంటే వర్క్ అది ఇది టెన్షన్ అది అని చెప్తాడన్నట్టు. 1000% ఐ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పిండు. ఓకే. నెక్స్ట్ వీక్ ఆఫ్ బ్యాలెన్స్ ఇది. మొత్తం వీక్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకే చూడు ఇప్పుడు 8 జంటలున్నాయి. 4 బ్యాలెన్స్. సీజన్ సగం అయిపోయింది. బ్యాలెన్స్. అండ్ ఇంత బ్యాలెన్స్ ఉంటే నాకు నచ్చట్లేదు. దీన్ని ఇంబాలెన్స్ చేద్దాం అనిపిస్తుంది. అందుకే ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళని వెల్కమ్ చెప్పారు. వైల్డ్ కార్డ్ రీ ఎంట్రీ అని చెప్పి వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అగెయిన్ అని చెప్పి చెప్పింది. వచ్చాడు. హ్యాష్‌ట్యాగ్ లెఫ్ట్ ఔట్ ఆర్ బ్యాక్ అని చెప్పిండు. మీకు ఒక లక్‌కి ఇచ్చే ఒక గేమ్ పెడుతున్నాం. ఒక బాక్స్‌లో రెడ్ ఉంటది. ఒక బాక్స్‌లో గ్రీన్ ఉంటది. 2 బాక్సులు తీసుకొచ్చి పెట్టిర్రు. అదే మనకి బిగ్ బాస్‌లో ఎలిమినేషన్ అప్పుడు పెడతా ఉంటాం కదా! రెడ్, గ్రీన్. సో అట్లాంటి బాక్సులు పెట్టిర్రు. అందులో తిప్పిచ్చిర్రు. చిప్పు అని చెప్పి అటు ఇటు షఫుల్ చేయించారు. వాళ్ళని పక్కకు పంపించి షఫుల్ చేపిస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళందరితోటి. అందరూ షఫుల్ చేసారు. ఆఖరికి భాను చేసిండు. యాదగుంచుకోర్రి ఆఖరికి డబ్బాలు అటు ఇటు షఫుల్ చేసింది భాను. రైట్? అయితే ఇక్కడ మహేష్ సండ్రోలను పిలిచి లక్ బేస్డ్ ఇది. గ్రీన్ వచ్చిందా మీకు 1 వీక్ ఇమ్యూనిటీ. రెడ్ వస్తే ఏం లేదని చెప్పింది. నేను అనుకున్నా పక్కా రెడ్ వస్తది. ఎందుకంటే వీళ్ళ లక్ ఎంత రేంజ్‌లో ఉంటదో మనకు తెలుసు కదా! ప్రతిసారి చూస్తున్నాం. పెట్టంగానే రెడ్ వచ్చింది. అనుకున్నదే జరిగింది. కొత్తగా ఏం జరిగింది? ఎప్పుడూ జరిగేదేగా జరిగింది అనుకున్నా. సరే అయిపోయింది. సరే ఇగ ఈ రెడ్ వచ్చింది. మరి మాకు సింబాలిక్‌గా అనుకుంటాం రెడ్ ఆమెకి ఇష్టం అని చెప్పి బొట్టు పెట్టిండు తిలకం. ఇక్కడ మహేష్ వెరీ నైస్. అండ్ పాత మహేష్ కావాలని ఆమె కోరుకుంది అప్పుడు 3వ వారంలో. సో పాత మహేష్ ఇవ్వడానికి వచ్చాను. మహేష్ ఈజ్ బ్యాక్ అన్నాడు. నైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అని చెప్పి పంపించేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం టాస్క్ ఒకటి ఆడబోతున్నాం. సో అంజలి, పవన్ అందరూ 10 ఇక ఆడబోతున్నాం. కొద్దిసేపు గ్యాప్ ఇస్తున్నా అని చెప్పి బయటకు పోయింది. ఇక అంజలి, పవన్ డిస్కషన్ 10/10 అందరూ కావాలని ఇచ్చారు. అన్బయాస్డ్‌గా ఇచ్చారు. బయాస్డ్‌గా ఇచ్చారని చెప్పి అన్నది కదా అని అంటే ఆళ్ళ గురించి నీకెందుకు? నీకు అర్థం కాలేదేమో నేను అనుకున్నా. అంజలి అంటది. నీకు అర్థం కాలేదని నేను అనుకున్నా. కానీ అర్థమైనా కానీ అదే స్కోర్ ఇచ్చావు కదా! అదే ఇచ్చాడు. మదిలోంచే ఇచ్చాడు. అప్పుడే అర్థమైంది. దొంగ. సరే బయాస్డ్ కానీ శ్రీముఖి ముందు కూడా చెప్పమంటే కూడా అంతే జెన్యూన్‌గా చెప్పాడు చూడు. అన్నా నీ జెన్యూనిటీ నాకు నచ్చిందన్నా. అక్కడ కూడా తడబడి పక్కనే ఉంది కదా అని చెప్పి అన్నీ 10/10 50 ఇచ్చేటోన్ని అని అంటే అది వేరే ఉండు. కానీ మనసులో ఉన్నది చెప్పావన్నా. యూ ఆర్ ద జెన్యూన్ పర్సన్ అన్న ఇక్కడ ఉన్నోళ్ళందరికంటే. నెక్స్ట్ బ్యాలెన్స్ బ్యాటిల్ జరగబోతుంది. ఇది ఆట. మామూలు ఆట కాదని చెప్పింది. జిమ్ బాల్ ఉంటుంది కదా పెద్ద బాల్. ఆ పెద్ద బాల్‌ని అంటే వైఫ్, హస్బెండ్ పడుకోవాలి. కాళ్ళు లేపాలి. ఇద్దరి కాళ్ళ మీద అంటే 4 కాళ్ళ మీద దాన్ని బాల్‌ని బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి. అది టాస్క్. ఓకే. ఈ టాస్క్ మనం ఆడబోతుంది ఏంటంటే విన్నర్స్ కోసం కాదు లూజర్స్ కోసం అని చెప్పింది. ఎందుకంటే ఈ రౌండ్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3 స్టేజ్‌లు ఉంటాయి. స్టేజ్ 1లో ముగ్గురు ఎవరైతే ఫస్ట్ బాల్ పడేస్తారో బ్యాలెన్స్ ఔట్ అయిద్దో ముగ్గురు ఔట్ అయితే ఆ ముగ్గురిని గేమ్‌లోంచి తీసేస్తున్నాం మొత్తం. ఖతం. ఫసక్ టాటా బై బై. ఆ గేమ్‌లోంచి అంటే ఎలిమినేషన్ కాదు. ముగ్గురిని పక్కకు జరిపేస్తారన్నట్టు. ఆ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు ఆడడానికి లేదు. ఆ నెక్స్ట్ స్టేజ్‌లో మళ్ళీ ఇంకొక ముగ్గురిని తీసి పారేస్తారు. ఆ నెక్స్ట్ స్టేజ్‌లో మళ్ళీ ఒక ముగ్గురిని. కానీ ప్రతి గేమ్ కూడా ట్విస్ట్‌గా భలే కొత్తగా థింక్ చేస్తారబ్బా! వీళ్ళని ఈ గేమ్ ఆడిస్తున్న టీమ్ ఏదైతే ఉందో వాళ్ళని బిగ్ బాస్ టీమ్ వోళ్ళు పెట్టుకోవాలి. మంచిగా కొత్త గేమ్స్ ఆడిస్తారు. వీళ్ళంతా ఖతరోం కా ఖిలాడి బ్యాచ్ అంట హిందీ వోళ్ళు. ఆళ్ళొచ్చి ఆడిపిత్తారంట గేమ్స్. వాళ్ళని హైర్ చేసుకుంటే ఖతర్నాక్ ఆడిపిత్తారబ్బా! మంచి గేమ్స్. లేదంటే ఖతరోం కా ఖిలాడి చూసి కాపీ కొట్టేసిర్రు ఖతం అయిపోతది కదా! నైస్ ఐడియా టు బిగ్ బాస్. ఓకే. అయితే 3 స్టేజ్‌లలో ముగ్గురు పోతారు. లాస్ట్ స్టేజ్‌లో ఆడేది ముగ్గురే ఆడతారు. అందులో గెలిచినోళ్ళు ప్యారడైజ్‌కే అడ్రస్ అయ్యే కపుల్ అయితారన్నట్టు. సో ఓకే. కాళ్ళకి వెయిట్స్ పెట్టిర్రబ్బా! ఇక్కడ ఇంకా చూడు ట్విస్టు. 2 వెయిట్స్ ఉన్నాయి. లేడీస్ ఒక వెయిట్ పెట్టుకోవాలి ఒక కాలుకి. జెంట్స్ ఒక వెయిట్ పెట్టుకోవాలి ఒక కాలుకి. మీ ఇష్టం ఏ కాలుకైనా పెట్టుకోవచ్చన్నారు. ఆ వెయిట్స్ ఏసుకొని కాళ్ళు పైకి లేపి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బాల్‌ని బ్యాలెన్స్ చేయాలి. ఇందులో టోటల్ గ్యాంగ్ మొత్తంలా అత్యంత కష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి ఎవరికొచ్చిందంటే శివ్, ప్రియాంక వాళ్ళకి. శివ్ మోకాలు నొప్పి వల్ల.
ఒకటి. రెండోది నూకరాజు ఆసియాకి వచ్చిందంట. ఎందుకంటే వాళ్ళిద్దరి హైట్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయింది. అంజలి పవన్ వాళ్ళు కూడా అదే ప్రాబ్లమ్. హైట్ వల్ల ప్రాబ్లమ్ అయింది. ఇందులో నూకరాజు హైట్ లేపి పెడితే ఆసియా వచ్చేసి మొత్తం కాళ్ళు పైకి లేపాల్సిన అవసరం వచ్చింది. నూకరాజు కొంచెం మడుచుకొని పెడితేనేమో ఆమె హైట్కి సెట్ అయ్యేటట్టుగా పెడితేనే బాగుండేది. నూకరాజు స్ట్రైట్ పెట్టిండు, ఆమెనేమో లేపి పైకి పెట్టాల్సి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం నూకరాజు మోకాళ్ళు బెండి చేస్తే అక్కడ కూడా కంప్లీట్గా లెగ్స్ ఆసియా మీద సపోర్ట్ చేసుకొని ఉంటే ఆసియా తన లెగ్స్ తోటి బాల్ని అండ్ నూకరాజు కాళ్ళతోటి బాల్ని ఆపుతుంటే నూకరాజు లెగ్స్ ఆసియా లెగ్స్కి బ్యాలెన్స్ అయ్యి ఇట్లా వెయిట్ పడుతూ ఉంటే ఇక్కడ అంటే కాళ్ళకి ఈ ఏమంటారు చీలమండలు అంటారు ఏదో అంటారు ఈ పిక్కల కాడ ఆసియా చేతులతోటి నూకరాజు కాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని పట్టుకుందాం. చూస్తా అంటే నాకు అనిపించింది ఆసియా తోప్. రైట్, మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడరు. నాకు అదైతే అంటే ఆ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా అనిపించింది. సరే, ఈ గేమ్లో ఇక ఫస్ట్ ఇక అందరూ బ్యాలెన్స్ చేసుకున్నారు. 20 minutes 18 minutes జరిగింది గేమ్. ఫస్ట్ 10 minutesలో ఒక జంట దగ్గర నుంచి బాల్ కింద పడిపోయింది. ఎవరంటే జాను వల్ల కాళ్ళు వణుకుతా ఉన్నాయి. అబ్బా బాల్ వణుకుతూనే ఉంది. సిద్ధు సోనియా వాళ్ళది కూడా బాల్ వణికింది, అంటే షేక్ అవుతా ఉంది, షివరింగ్ అవుతుంది. జాను వాళ్ళు వణుకుతూ ఉంటే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఇట్లా పెట్టు అట్లా పెట్టు, రైట్ లెగ్ అటు లెఫ్ట్ లెగ్ ఇటు. మహేష్ అంటే వాళ్ళు కూడా పలుకుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. మహేష్ ఫుల్ గైడ్ చేసిండు. నీతు గారే అంటారు. నీతు గారు ఏమంటారు, ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత మహేష్ అయితే భలే గైడ్ చేసిండు, శాండ్రాకి గైడ్ చేస్తూనే ఉన్నాడు, రైట్ లెగ్ పైకి లెఫ్ట్ లెగ్ అటు ఇటు అని చెప్పి సూపర్గా చేసిండు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. హైలైట్ కదా ఇది. అంజలి పవన్ వాళ్ళు అండ్ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మహేష్ గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడ భాను వాళ్ళు కూడా సేమ్ వణుకుతూ ఉంటే జాను చెప్తుంది, భాను ఇట్లా, భాను అట్లా, భాను ఇట్లా అని చెప్తుంటే, అరవకు జాను, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి ఆ ఆట ఆడుతూనే జాను మీద సీరియస్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. ఎందుకో వాళ్ళకి జాను అంటే నచ్చలేదు, ఆ నచ్చంది చూపిస్తూనే ఉన్నారు కీపాన్ అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఫస్ట్ అవుట్ అయింది పవన్ అండ్ అంజలి వాళ్ళ బాల్ అంటే ఫస్ట్ అవుట్ అయిపోయారు. అట్లా వెళ్ళిపోయింది అంతే. ఎందుకు తెలుసా, వాళ్ళకి అర్థం కాలేదు కానీ మనకు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాళ్ళు గిట్ల పెడితేనేమో బాల్ కూర్చుంటుంది, కాళ్ళు మెల్లగా ఏమైపోయిందంటే వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా వచ్చేసారు. ఇంతంత స్పేసే ఉంది, ఈ ఇంతంత స్పేస్లో బాల్ ఏడవుతుంది, ఇట్లా టక్కన వెళ్ళిపోయింది పక్కకి. ఎందుకు వెళ్ళిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదు. మైండ్ బ్లాక్ బాబు, ఈ బాల్ కొడితే మైండ్ బ్లాక్ అన్నట్టుగా అయిపోయారు వాళ్ళు. ఎందుకైంది ఏమో తెలియదు, ఎట్లయింది ఏమో తెలియదు, బ్లాంక్ ఫేసులు పెట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ బాలు అట్లా నువ్వు ఎందుకు పడ్డావో అని బాధపడతా ఉన్నారు. అది ఆ తర్వాత వాళ్ళు మీరు కూడా నాలాగే మానిటర్స్ అవుతారు, మీరు లేరి చూడురు అన్నట్టు చెప్పింది. సెకండ్, సిద్ధు సోనియా వల్ల బాల్ పడిపోయింది. బికాజ్ ఆఫ్ అప్పటికీ చెప్తూనే ఉంది శ్రీముఖి, గోల్డెన్ కప్పులు మీరు మళ్ళీ కొట్టాలి బ్యారడేస్కి అడ్రస్ అవ్వాలి మీరని చెప్పింది. కానీ సిద్ధు కాళ్ళకి స్వెట్ రావడం వల్ల బాల్ పడిపోయింది అనేది డిస్కషన్లో మనకు తెలిసింది. వాళ్ళది ఎట్లా పడిపోయింది తెలుసా, ఇట్లా వెనక్కి పడిపోయింది అన్నట్టు. ఇట్లా వెనక్కి పడిపోతే అంటే ఇటు సైడ్ పడిపోయింది. ఎవరు, సిద్ధు వాళ్ళ సైడ్ పడిపోయింది, సిద్ధు సైడ్ పడిపోయింది. సో స్వెట్ వల్ల పడిపోయిందని చెప్పిండు. రైట్, మూడోది వచ్చేసి అంటే 18 minutesకి శివ్ ప్రియాంక వాళ్ళది పడిపోయింది. బికాజ్ ఆఫ్ సిద్ధు సైడ్ ఏమో ఇట్లా పడిపోయింది కదా, ఇక్కడ శివ్ సైడ్ వచ్చేసరికి కింద కాళ్ళు వెడల్పోయిపోతే ఆ కాళ్ళ గ్యాప్ల నుంచి వెళ్ళి కింద పడిపోయింది. ఎక్కువ వెడల్పు పెట్టిండు, ఆ నొప్పి చూడడానికి చాలా సాడ్గానే అనిపించింది. అబ్బా 18 minutes అయితే పాపం భరించిండు కానీ కాలే. సో మొత్తానికి ముగ్గురు అయిపోయారు. ఇక నటరాజ్ మాస్టర్ మాత్రం తీయలేదబ్బా బాల్ని. ఈవెన్ నీతు గారు పక్కకి వెళ్ళిపోయినా కానీ నటరాజ్ మాస్టర్ కాళ్ళ మధ్యలో బాల్ అట్టే పట్టుకొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో బీజిఎం పిడిగైనా అని చెప్పి మ్యూజిక్ వేసుకోవచ్చు. అట్లా మనోడు చాలా అంటే మాస్టర్ 100% ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. రైట్, ఇక్కడ శివ్ బాధపడడం లెగ్ నొప్పి వల్ల, ఈ లెగ్ వల్లనే ఇట్లా అవుతుంది, లెగ్ వల్లనే ఇట్లా అయింది. అక్కడనేమో పాపం ప్రియాంక కోపానికి వచ్చింది, ఏంది శివ్ ఎందుకు చేసినావు ఇట్లా, ఏమైంది అన్నది. మస్తు బాధపడ్డాడు. జాను నేను కావాలని పడేయాలని చెప్పి అన్నాడు. ఆ తర్వాత లోపల మస్తు బాధపడుతుంటే లెగ్ నొప్పి వల్ల ఇది చేయలేకపోతున్నా, చాలా దారుణంగా అనిపిస్తుంది, అంటే ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని అన్నాడు. అనిపిస్తుంది అంటే డోంట్ వర్రీ, అంటే దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు ఆవేశపడకపోతే ఇక్కడ దాకా టెన్షన్ పడాల్సిన అవసరం రాకపోతే అప్పుడు ఆవేశపడ్డాడు, ఇప్పుడు బాధపడతాడు. ఏం చేస్తాం చెప్పి, ఇగో అన్ని టైమ్స్ మనవి కాదు, సాతీయలేదు, కాలు నొప్పి లేచింది, ఏం చేస్తాం, అది బెనికింది, అదేదో క్రాక్ వచ్చింది, దానివల్ల ఆయన వల్ల కాలేదులే. అప్పటికి 18 minutes ఉన్నాడంటే తురుము ఆ యోగా దాంట్లో ఎట్లా చేస్తాడో అనుకున్నా. ఇక్కడ ఇంకా రైట్, జస్ట్ కామ్ డౌన్ అన్నది ప్రియాంక. అనగానే కామ్ డౌన్ ఎలా అవుతారు,
నేను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నా నా ఫీలింగ్స్ నీతోటి. ఎందుకు కామ్ డౌన్ అవ్వమంటున్నావు అని చెప్పంటే, అట్లా కాదు నేననేది అది కాదు. దేవుడిని మొక్కుతూనే ఉన్నా శివ్ ఇంత కష్టపడుతున్నందుకన్నా ఇంకొన్ని సెకండ్స్ ప్లీజ్ దేవుడా అనుకుంటూనే ఉన్నా. కానీ మన తలరాత ఇలా ఉంటే మనం ఏం చేస్తాం అని చెప్పి ఆమె బాధపడతాను. టోటల్లీ ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ మోకాలికి బాధపడతా ఉన్నారు. అయితే ఫస్ట్ గేమ్‌లో అక్కడ అయిపోగానే ఎమ్మటే స్కోర్‌లు ఇచ్చేయడమే. ముగ్గురు ఔట్ కదా! ఫస్ట్ ఔట్ అయింది ఎవరు? పవన్ అండ్ అంజలి. వాళ్ళకి 10 స్కోర్ ఇచ్చిర్రు. తర్వాత సోనియా అండ్ సిద్ధు వాళ్ళకి 15 స్కోరు. అండ్ శివ అండ్ ప్రియాంక వాళ్ళు 20 బాండ్ క్రెడిట్స్ ఇచ్చేసారు. అయిపోయింది బాండ్ క్రెడిట్స్. స్టేజ్ 2, స్టేజ్ 3లో మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఎన్ని వస్తాయో అన్ని వస్తాయి అన్నట్టు. సో అదన్నమాట మ్యాటరు. సో ఈ ముగ్గురిట్లోనే థ్రెట్ ఉంది ఇక. ఈ ముగ్గురిట్లోనే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. సో శివ ప్రియాంక వాళ్ళు కాళ్ళ నొప్పితో ఆడలేక వాళ్ళు సెల్ఫ్ క్విట్ అవ్వబోతున్నారు అనేది ముందస్తుగా మనకు ఆకాశ్ రామన్న ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ మన డెక్సిమస్ మెరిడియస్ చెప్పాడు. రైట్, నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ సిద్ధు వాళ్ళ దగ్గర రూమ్లో ప్రపంచంలో ఎన్ని కపుల్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెడితే ఎందుకు చెప్పి ఊరికనే అవి పక్కన పెడితే లవ్ మ్యాన్షన్లో వన్ అండ్ ఓన్లీ కపుల్ క్లెవర్గా తెలివిగా ప్లాన్ చేసి వెళ్ళేది వీళ్ళే. కానీ ఈరోజు వాళ్ళకి మా మహారాజు గారికి ఒక టైం బ్యాడ్ ఉండడం వల్ల జస్ట్ ఆ టైం వరకు మాత్రం ఆ టైం బ్యాడ్ ఉండడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పి అనగానే దీనివల్ల జరిగింది, లేకపోతేనా వీళ్ళ లెవెల్ వేరే మార్చేస్తారు వీళ్ళు అని చెప్పి అనగానే సోనియా అండి థ్యాంక్ యూ రంగయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ రంగయ్య అంటే వీ టూ లవ్ యూ ఆల్వేస్, ప్రేమతో మీ రంగయ్య, పిలుపు మీది పరిగెత్తేది నాది అని చెప్తాడు, కామెడీ చేసిండు. నెక్స్ట్ జాను బాను నూకరాజు ఆసియా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఖుషి వీళ్ళంతా హ్యాపీ. ఏ మాటగా మాట అని వీళ్ళు స్టార్ట్ చేసింది ఎవరికంటే మహేష్ గురించి. ఏ మాటగా మాట మహేష్ అండ్ర వాళ్ళు ఒక పాజిటివిటీ తోటి స్టార్ట్ చేశారు. అసలు అనగానే జాను అంటుంది నాకైతే రెడ్ వచ్చింది అనగానే బాధేసింది. అబ్బా వీళ్ళకి ఏంట్రా ఇది అని చెప్పి మస్తు బాధ అనిపించింది. కానీ బాగా ఆడిరు వీళ్ళు, బాగా ఆడడంతో ఓకే అయిపోయింది. కానీ గ్రేట్ అని చెప్పింది. అంటే మంచి స్టార్ట్ అయింది, లేకపోతే ఇబ్బంది అయిపోయేది, వాళ్ళకి బాగా నెగిటివిటీ అనిపించేది. ఇప్పుడు కనుక ఈ ఫస్ట్ రౌండ్లో ఓడిపోతే వాళ్ళు బాగా బాధపడేటోళ్ళు అన్నట్టుగా అనుకున్నారు. ఇక 7th వీక్ అయితే పక్కా అయిపోయింది, ఇంక ఇబ్బంది లేకుండా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అంటే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మనం. ఈ వారం వెళ్ళిపోయింది కదా, ఈ వారం వెళ్ళిపోయినట్టే. ఇంకా ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న పవన్, అంజలి అండ్ ప్రియాంక, శివ్, ఎవరు సోనియా సిద్ధుకి ప్రాబ్లం లేదు. సోనియా సిద్ధు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది ఈ వారం, సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఉంది పవన్, అంజలి అండ్ ప్రియాంక జైన్, శివ్ వాళ్ళకి మాత్రం ప్రాబ్లం ఉంది. అది మ్యాటర్. ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, అప్పుడు అభిమానిగా ఆమీర్ వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో నెక్స్ట్ ఇంకెవరు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయిపోయింది కదా. సిద్ధు సోనియా వాళ్ళకైతే ఇమ్యూనిటీ ఉంది, ప్రాబ్లం లేదన్నట్టు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్, నీతు అండ్ పవన్, అంజలి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమైందో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా ఎందుకు పడిపోయిందో తెలియదు అన్నట్టు. సోనియా సిద్ధు వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏమో మహేష్ అండ్ర వాళ్ళ గురించి అయితే హ్యాపీగా ఉంది. ఒకవేళ వాళ్ళు పడిపోతే అబ్బా నాకే ఇంత డిప్రెషన్ ఉంది, వాళ్ళు ఏమైపోయే వాళ్ళు, వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్ద డిప్రెషన్ లేదన్నట్టు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఉండి గుడ్ స్టార్ట్ మహేష్ వాళ్ళు బాగా చెప్తున్నాడు మహేష్ అని నీతు గారు అంటున్నారు. బాగా చెప్తున్నాడు, బాగా చెప్పడం వల్ల అయింది అంటే మహేష్ వాళ్ళు చెప్పుకుంటేనేమో కంఫర్టబుల్గానే ఉంది వీళ్ళకి. కానీ వేరే వాళ్ళు జాను వాళ్ళు చెప్పుకుంటే కంఫర్టబుల్గా లేకపోవడం అనేది ఇది బాధాకరమైన విషయం. చెక్కుతున్నాయ్యాను నేను. నెక్స్ట్ సిద్ధు బాగా ఆడితే వాళ్ళకి బెస్ట్, వాళ్ళకే కదా అన్నట్టుగా మాట్లాడుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ సిద్ధు, సోనియా, నటరాజ్ మాస్టర్ వాళ్ళతోటి రంగయ్య చాలా బరువు బాధ్యతలు మోస్తున్నావు రంగయ్య అంటే అక్కడ బెడ్షీట్ చదువుతానేమో అనగానే మీ ఆజ్ఞ ప్రభు అంటాడు. అనగానే అక్కడ బట్టలు ఉతికినవి ఉన్నాయి, ఆరేయండి అని. రంగయ్య చూడు ఎంత పని చేస్తాడో. ఓకే రాజా, నేను వెళ్ళి బట్టలు ఆరేస్తాను అంటే తొందరగా ఆరేసి స్నానం చేసిరా, మనం వేటకి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి మహారాణి వారు అన్నారు. అనగానే నటరాజ్ మాస్టర్ నుండి తప్పకుండా చెరడబా దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం అనుకుంటా డైలాగ్ కొట్టిండు, తెలుసు కదా. మాస్టర్ బాలయ్య గారి ఫ్యాన్, కొట్టాడు. తర్వాత మహేష్ అండ్ర వాళ్ళు అత్తారింటికి వచ్చినట్టుగా అప్పుడు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినట్టుంది అత్తారింటికి అన్నట్టుగా అంటాడు. అనగానే వసంతుండి మీరు హ్యాపీ మంచిగా హౌస్కి వెళ్ళి క్లీన్ చేసుకొని స్పాకి వెళ్ళి స్పా చేసుకొని రీఎంట్రీ ఇచ్చారు, మంచిగా రీఎంట్రీ ఇచ్చినట్టుంది అని అంటుంది. అనగానే అంత లేదు, చాలా డిప్రెషన్లో ఉన్నాం, 5-6 రోజులు పట్టింది ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికే. అంటే రోజులే, ఎందుకంటే డేస్ తర్వాతనే 5-6 రోజులలో 2 వారాలు ఎగిరిపోతుంది, వాళ్ళు ఎంట్రీ ఇచ్చినట్టు అంతే. ఆ తర్వాత పవన్, అంజలి. పవన్ ఏడుస్తున్నాడు కదా, ఘోరంగా చిన్నపిల్లలు లెక్క ఎడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అని అంటే
ఏడవట్లేదు. కానీ అది ఆగట్లేదు అని జెప్పి బాధపడుకుంటూ ఏడిచిండు. నాలో ఉన్న మైనస్ ఇదని నాకు తెలవదు. అసలు నువ్వు ఇన్ని రోజులు ఈ ప్రాబ్లమ్ తోటా నువ్వు బాధపడుతుంది అని జెప్తుంటే, అన్నా నీకేం ప్రాబ్లమ్ లేదన్నా. గేమ్స్ అనేది మన చేతుల్లో ఉండేయన్నా. హ్మ్. నువ్వే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌వా ఇదివరకి. ఇప్పుడొచ్చి 'ఉసేన్ బోల్టే' ఉరకలేకపోతాడంటే నువ్వేదో బాధపడతాండు ఆయన. నువ్వు ఇలా బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది ఇక్కడికొచ్చిన తర్వాతనే. కానీ నేనేం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతా. ఏమి రంది పెట్టుకోకు. నీ పని నువ్వు జేసుకో. నీ పనులు నువ్వు సక్కగా చేసుకుంటున్నావు సాలు. పైసలొచ్చే పని చేసుకుంటున్నావు సాలు బస్. ఓకే. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇది చెప్తున్నావు గానీ నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడైతే అర్థమైంది కదా నీకు. అక్కో! సరే. ఓకే. మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు మాట్లాడుకుంటుర్రు. వీళ్ళు మనకేదో ముందే తెలుసనుకుంటున్నారు. అవును. నాతో కూడా అదే అంటున్నారు. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. మనకు ముందే తెలుసు. మనం రీఎంట్రీ ఇస్తామని అనుకుంటున్నారంటే, మహేష్ ఉండి అసలు ఇది వసంతి కళ్యాణ్ వాళ్ళు గూడా అంటున్నారు. మీరు మంచిగా ఇంటికెళ్ళి రిలాక్స్ అయిపోయి వచ్చారు అని అంటున్నారు. అంటే మరి డౌట్‌నయితే మాత్రం ఇంకా దారుణంగా అంటారు వీళ్ళు. ఏదో చేశారు. హోటల్ బుకింగ్స్ చూపిద్దాం బయటికెళ్ళిన తర్వాత అంటారు. హోటల్ బుకింగ్స్ ఎట్టిచ్చిర్రో వాళ్ళకి చూపిత్తే వాళ్ళకి అర్థమైతది. మమ్మల్ని ఇంటికి పంపించరన్న సంగతి అని చెప్తుంది. వీకెండ్ ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తది అని మాట్లాడుకున్నారు. సంతోషం అయిపోయింది. నెక్స్ట్ నూకరాజు, ఆసియా జోకులు, ఫన్ను. వాటర్ గ్లాస్ దగ్గర ఫన్ను. అంటే మహారాణి వారు ఏదో ఆర్డర్ చేసినట్టున్నారు. మనకి తోక, తలకాయ ఏం చూపియరన్నట్టు. మనం అల్లుకోవాల్సిందే. ముందేం జరిగింది, వెనకేం జరిగింది అనుకోవాలి. వీళ్ళు గాయన గట్లన్నాడు ఘోరం కదా అంటారు. ఆయన గట్లన్నాడన్న సంగతి మనకు చూపిస్తారు. జాను పడుకుంటది. జాను పడుకునేది చూపియరు. పడుకుంటే లవ్ గురు ఏం చేస్తాడో అది చూపియరు. లవ్ గురు చెప్పాలి కదా, పడుకోకండి అని చెప్పాలి కదా. కుక్కలు మొరగాలిగా. సరే, లవ్ గురు వచ్చిండయ్యా. వచ్చాడురా దుసుకొచ్చాడురా తీసుకొచ్చాడు. వచ్చాడు. యాక్టివిటీ పెట్టిండు అన్నట్టు. ఏంటంటే బ్యాలెన్స్ అనేది మీరు చెప్పాలి. అసలు ఈ టాస్క్‌లు డిజైన్ చేసేటప్పుడు ఇది 'బిగ్ బాస్‌లో' బెస్ట్ పార్ట్ అబ్బా! ఈ ఆర్గ్యుమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడ లేదది. ఏంటంటే అక్కడ తరాజు పెట్టిర్రబ్బా! ఏమంటే జోకడానికి పెట్టేది త్రాసు పెట్టిర్రు. మనిషికి ఒక 2 గ్రీను, ఒక రెడ్ ఇచ్చిర్రు. ముల్లెలు. మీరు ఒకవేళ మేము ఒక జంట పేరు పిలుస్తా నేను. ఆ జంట ఆడికి వచ్చినాక ఆ జంట మధ్యలో బ్యాలెన్స్ ఉంది అనుకుంటే గనుక 2 గ్రీన్ పెట్టుర్రి పోయి. లేదా ఆ జంట మధ్య బ్యాలెన్స్ లేదంటే ఒక రెడ్ పెట్టుర్రి. రెడ్ పెట్టి చెప్పాలి. ప్రతి జంట ఉన్నప్పుడు ఎవరైనా ఒక కపుల్ మాత్రమే, అంటే మీ దగ్గర ఉన్న 2 గ్రీన్ బ్యాగ్స్‌ని వాడుకోవచ్చు. ఒకసారి మాత్రమే వాడుకోవాల్సొస్తది అని చెప్పిర్రు. రెడ్ బ్యాగ్ కూడా ఒకసారే వాడుకోవాల్సొస్తదని చెప్పిర్రు. ఎందుకు అది తమాషా? అట్లా కాదు గదా! ఫ్రీగా వదిలేయాలి గదా! మీరు ఎవరికి రెడ్ ఇస్తారు, ఎవరికి గ్రీన్ ఇస్తారు చెప్పమని చెప్తే అందరు అత్తరు. రెడ్డో గ్రీన్ ఇస్తారు. కంపల్సరీ ఇయ్యాలి. రెడ్ కంపల్సరీ ఇయ్యాలి అనేది రూల్ ఉండాలి గదా! ఏదో ఒక జంటకి రెడ్ ఇయ్యాలి మీరు. అట్లా యాహ్! సరే ఏదోకటిలే. మొత్తానికైతే అంటే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నూకరాజు, ఆసియా వాళ్ళని పిలిచిర్రు. పిలిచేసి వీళ్ళు బ్యాలెన్స్‌డ్ కపుల్ అని ఎవరనుకుంటుర్రు అంటే ఒక జంట వచ్చేసి అంటే మహేష్ అండ్ వాళ్ళొచ్చేసి గ్రీన్ పెట్టేసి వీళ్ళు చాలా బ్యాలెన్స్‌డ్ అని చెప్పారు. ఈ జంట ఇంబాలెన్స్ అని ఎవరనుకుంటున్నారు అంటే ఎవ్వరు సపోర్ట్ చేత్తలేరు. అంటే ఎవరికీ పెట్టే ఉద్దేశ్యం లేదా అన్నాడు. అంటే లేదు లేదు ప్రేమ గురు అని అన్నారు. అనగానే చల్లబడ్డాడు. కాదు ఎవరొకరు పెట్టాలి అని రూల్ పెట్టాలి గదా! ఎంతమందైనా పెట్టొచ్చు. ఎన్ని సార్లయినా రెడ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అన్నట్టుగా ఉండాలి గదా! అట్లేం లేదన్నట్టు. సరే. అయితే ఈ సపవాడు అనుకున్న టాస్క్. కానీ మళ్ళీ ఏదో సోనియా వల్ల కొంచెం ఫైర్ వచ్చింది. రేపు ఉంటది కావచ్చు ఇంకొంచెం ఫైరు. సరే. ఇక్కడ ఏంది బ్యాలెన్స్ మన ప్రేమ గురు ఏమంటాడు? ప్రేమ అనే దాంట్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటే ప్రేమలో ఆప్యాయత, అనురాగాలు సమానంగా ఉండడం. అది తప్పితే బ్యాలెన్స్ తప్పుతుంది. బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? ఇంబాలెన్స్ అవుతుంది. వావ్! వాట్ ఎ వండర్! హ్మ్. అలాంటప్పుడు ఒకరు డామినేట్ చేయడము, మరొకరు భరించడము, లేదా ఒకరి మాట మాత్రమే నెగ్గడం, మరొకరి మాటకి విలువ లేకపోవడం అనేది జరుగుతుంది. బ్యాలెన్స్ లేకపోతే అసలు కాపురం కుప్పకూలిపోతుంది. ఏ జంట మధ్య బ్యాలెన్స్ ఉంది, ఏ జంట మధ్య బ్యాలెన్స్ అనేది లేదో ఇప్పుడు మిగతా జంటలు ద్వారా తెలుసుకుందాం అని చెప్పిండు. తెలుసుకుందాం అని చెప్పి ఆసియా నూకరాజుని పిలిచిండు. ఆసియా నూకరాజు అక్కడ రాగానే మహేష్ అంట పేరు. మేము చూసిన 3 వారాలలో వీళ్ళు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆడిర్రు. ప్రతి దగ్గర కూడా బ్యాలెన్స్ చూపిచ్చిర్రు. నూకరాజుకి హ్యాండ్ ఇబ్బంది అయినా గానీ తను ఆసియా టేక్ ఓవర్ చేసి కంప్లీట్‌గా తను గేమ్ ఆడి ముందుకు తీసుకుపోయింది. అండ్ ఆసియా బాగా చూసుకుంటది నూకరాజుని. నూకరాజు కూడా చూసుకుంటానని అనుకుంటున్నాం అని చెప్పిర్రు. నూకరాజు చూసుకుంటాడని మీకు తెలుసా? తెలవదుగా. చాలా బాగా చూసుకుంటాడు తెలుసు. రైట్. నూకరాజు అంటే ఎవరైనా ఇంబాలెన్స్ అనేది పెడతారా అంటే ఎవ్వరు సపోర్ట్ చేయలేదు.
చల్లబడ్డది అనుకున్నా. నూకరాజు థ్యాంక్ యూ సో మచ్. ఎవరు రెడ్ ఇవ్వలేదు కదా! దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర ఇంబాలెన్స్ కూడా లేదని అనుకుంటున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పిండు. నెక్స్ట్ కళ్యాణ్, వసంతి వాళ్ళొచ్చారు. రాంగానే గ్రీన్ ఎవరిత్తుర్రు అంటే ఎవ్వరు ఇయ్యమన్నారు. వీళ్ళ మధ్యలో బ్యాలెన్స్ ఉందని ఎవరు అనుకుంటున్నారంటే కుయ్యలేదు, కాయలేదు సప్పుడేగున్నారు. ఎవరో ఒక జంటకే ఇయ్యాలంట. అందుకని ఆగిర్రు. నెక్స్ట్ బ్యాలెన్స్ లేదు అనుకునేటోళ్ళు రెడ్ బ్యాగ్ పెట్టుర్రి అనగానే కొద్దిసేపటికి సోనియా, సిద్ధు వాళ్ళు వచ్చారు. ఈసారి కూడా ఎవరు పెట్టరేమో అనుకున్నాను. ఎందుకంటే సేఫ్ జోన్‌లో ఉంటారు కదా! ఎందుకు వచ్చిన బాధ అని అనుకుంటారని అనుకున్నా. సోనియా, సిద్ధు వాళ్ళు రెడ్ బ్యాగ్ మంచిగా సోనియా ధైర్యంగానే పెట్టింది. పెట్టిగా చెప్పింది. మీరు జనాలకి చూపించుకోవాలని ఒకరు చూస్తున్నారు అని చెప్పి చూపించడం కోసం అని ఇట్లా చేతులు కట్టేసుకొని ఇట్లా మీరేదో కలిసి ఉన్నట్టుగా చూపించాలని అందరూ చూస్తున్నారు దగ్గరికి రా అని అనడం ఇట్లాంటివి నాకు నచ్చలేదు. అది కరెక్ట్ కాదు. వసుకి రిజర్వ్డ్‌గా ఉండడం ఇష్టము. జెన్యూన్‌గా చూపించాలి గానీ అందరూ చూస్తున్నారని చెప్పి పక్కకి లాక్కోవడం అనేది, చెయ్యి కట్టుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా అన్నది. అనంగానే కళ్యాణ్ ఉండి ఫెడ్ అప్ అయిపోయాను నేను. మీకు అనిపించి ఉంటే అది మీ విఘ్నత ఫస్ట్. మీకు అనిపించి ఉంటే అది మీ విజ్ఞప్తి అనలే విఘ్నత ఆయన ఉద్దేశ్యం. మీ విఘ్నత. రెండోది ప్రతిసారి కపుల్స్ చెప్తున్నారు, జడ్జెస్ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అన్నాడు. ఎందుకన్నా? ఊకే చెప్తే ఫెడప్ అయిపోతున్నాను నేనని చెప్పిండన్నట్టు. అసలు అందరూ ఒకేలా ఉండరు. అందరు కపుల్స్ ఒకేలా ఉండరు. మీకు ఫేక్ అనిపిస్తే నన్నేం చేయమంటారు? అంటే సోనియా ఉండి ఫేక్ అని మేము అనట్లేదు. ఆ చున్నీ కట్టుకొని అందరూ చూస్తున్నారని పక్కకి తీసుకోవడం ఇట్లాంటివన్నీ కరెక్టే లేవు అని అంటే అది ఫన్ కోసం చేసినాను. ఇక నేనైతే కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తా. ఫన్ కోసమే చేసిండు. జస్ట్ ఫన్ పర్పసే చేసిండు. మనకు అర్థమవుతుంది. కానీ అది ఆర్టిఫిషియల్‌గా వీళ్ళకి అనిపించింది. ఎందుకంటే సోనియా, సిద్ధు వాళ్ళ మధ్యలో 2, 3 సార్లు డిస్కషన్ జరిగినాయి కళ్యాణ్ గురించి. ఏంటి వసంతి లేకపోతే అసలు నేను ఉండలేను అన్నాడు ఆ వాల్ పెట్టినప్పుడు. ఇప్పుడేంటి వాడు పక్కన కూడా ఉండట్లేదు. అసలు వసంతితోటి మాట్లాడడు. బయటనే ఉంటాడు అని డిస్కషన్స్ వచ్చినాయి. లైక్ దట్ అట్లాంటి ఒపీనియన్ ఉంది. కళ్యాణ్ వసంతిని అతుక్కొని ఉండడం అనేది ఆర్టిఫిషియల్ థింగ్. ఇండివిజువల్‌గా ఉంటూ తన ఫ్రీడమ్ తనకి, ఈయన ఫ్రీడమ్ ఈయనకు ఉండడం అనేది ఈయన న్యాచురల్ థింగ్. ఈయన న్యాచురల్ థింగ్‌ని ఆర్టిఫిషియల్ థింగ్‌తో కప్పేయడంతోటి కొన్ని రోజులు అట్లా, కొన్ని రోజులు ఇట్లా ఉంటే డ్రామా అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తది. సోనియా లేకపోతే ఈ మాత్రం డిస్కషన్ అని ఉండకపోయేదిలే మాట్లాడుకోవడానికి. అయితే ఇక్కడ చెప్పింది వసంతి. నీతు అక్క చెప్పింది ఇట్లా కట్టుకోండి. అట్లా టైమ్ పాస్, ఫన్ అట్లా జనరేట్ అయితది అన్నట్టు చెప్తే మేము అది చేసినాం. ఫన్ కోసం అని చేసినాం అన్నట్టుగా చెప్పారు. రెస్ట్ ఆఫ్ ద 4 వీక్స్ ఆహ్, ఇప్పుడు అంటే ఇక నుండి కళ్యాణ్ అంటాడు. పనిలాగా చేసినాం. ఇక నుండి మేము జాగ్రత్తగా ఉంటాం. ఎస్పెషల్లీ మీ దగ్గర జాగ్రత్తగా ఉంటాం. నాకే బుర్ర లేదు. నేను రెస్ట్ ఆఫ్ ద 4 వీక్స్ నేను ఎట్లుండాలో అట్లుంటా అన్నట్టుగా చెప్పిండు. మీ ముందు అట్లా తిరగడం మా పొరపాటు అయిపోయింది. మీరు ఫన్ చేస్తారు కానీ నాతోటి చిక్కు 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 అని అంటాడు. ఫన్ ఏదో సప్పుడొచ్చింది. ఫన్ చేస్తారు చిక్కు 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 అని అట్లా ఇంకోసారి మీరు నా దగ్గర కూడా ఫన్ చేయొద్దని చెప్పి సీరియస్‌గా చెప్పిండు. ఏంటి నేను మామూలుగా ఇండివిజువల్‌గా ఉన్నప్పుడు ఫన్ చేస్తా అంటే ఇండివిజువల్ ఫన్ కూడా అవసరం లేదు అన్నాడు. అండ్ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేలాగా ఉండరు. నేను నా వైఫ్‌ని తీసుకొని పూల్ దగ్గరికి పోయి ఇట్లా పట్టుకొని అక్కడనే ఎక్కువసేపు ఉండి మిగతా వాళ్ళలాగా ఉండే ఉద్దేశం నిజంగా నాకు తెలవదు. అట్లుండాలన్న సంగతి తెలవదు. అందరితో కలిసి అందరితో ఉండాలి అని అనుకున్నా ఇట్లా కాదు అట్లా అని చెప్పి సీరియస్ అయితాడు. కరెక్టే గాని కళ్యాణ్ భయ్ ఒక మాట నువ్వు ఆ వెర్షన్ చూపించినావు, ఈ వెర్షన్ చూపించినావు. అందుకే అందరూ పరిచయం అవుతారు. నువ్వు అతుక్కొని నా వైఫ్ లేకపోతే నేను ఉండలేను. గోడ బద్దలు కొట్టేస్తా, గోడ కొట్టేస్తా, నా వల్ల కాదు. ఇవన్నీ ఎట్లా మాటలు చెప్పినావు. నువ్వు షో కోసం కంటెంట్ ఇవ్వడానికి కింద మీద చేస్తావు. ఏందో చేస్తావు. అదే పెద్ద పొరపాటు. నువ్వు ఆ వెర్షన్ చూపించినావు. ఆ వెర్షన్ చూపించడం వల్ల నువ్వు అతుక్కొని లేవేంది అని అడుగుతారు. నువ్వు ఎప్పుడో అతుక్కోలేదు అని అంటే అతుక్కొని చూపించినావు. ఇప్పుడు అతుక్కొని ఉన్నారు అంటే ఇడిపోయి చూపిస్తావు. ఏందో ఎత్తావు. సరే సిద్ధు అందరితోటి మింగిల్ అయ్యే ఉంటున్నారు కదా, నువ్వు ఒకటివే కాదు కదా అన్నట్టుగా అంటాడు. సోనియా ఉండి మీరిద్దరు చూపించుకోండిరా నేనేం అనట్లేదు అని అంటే చూపించడం కాదు. మీ చూపించడం అంటే చూపించడానికి మీకు చూపించడానికే మీరు అంటున్నారనే మీదకి వచ్చి హగ్గులు చేసుకోవడం, దగ్గర తీసుకోవడం, ఎత్తుకోవడం అంతా జరుగుతుంది ప్రతిదీ. మా స్పేస్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాలంటే ఎడికెళ్ళవుతుంది. ఇది ఫూలిష్ అని చెప్పిండు. ఓవరాల్‌గా బాధ చెప్తా అబ్బా ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు కళ్యాణ్ మందికి చూపించుకోవడానికి చేసిండు. ఆయన ఓపెన్ అయిపోయిండు మందికి చూపించుకోవడానికి చేసిన అని. ఇంకా అంతకుమించి ప్రైవేట్ స్పేస్‌ని తీసుకొచ్చి మేము ముంగట పెట్టలేను. అదంతా కాదు. హెక్టిక్ అయిపోయింది ఇక్కడికే ఘోరంగా అయిపోయింది. నా పెళ్ళంతో కాకపోతే నేను నూకరాజుతోటి ఉంటున్నానా ఇక్కడ? ఎవరితోటి ఉంటున్నా? మీరు చూడండి, అది చూడండి అని చెప్పి చేసిర్రనేది కాదు. అది ఫన్ కోసం చేసింది. మీకు ఇట్లా అనిపించింది. ఫన్ నోట్‌లో కూడా నేను చెయ్యను ఇంకేమి. అండ్ అందరు కపుల్స్ ఒక రకంగా ఉండరు. మీద పడే కపుల్ నేను కాదు అని చెప్పి మళ్ళీ ఓపెన్ అయ్యిండు అన్నట్టు. సో అందరూ చూస్తున్నారని చెప్పి చేస్తున్నారు అనంటే ఇక్కడ వసంతి ఉండి ఆడియన్స్ చూస్తున్నారు అంటది. అనంగానే ఓటింగ్ కూడా చేస్తున్నారని చెప్పి సోనియా అంటది. అవన్నీ అవసరం లేదని చెప్పి సిద్ధు అంటాడు. కళ్యాణ్ నుండి స్మార్ట్ అని చెప్పి ప్రతిసారి
ఇన్సెన్సిటివ్ టాపిక్స్ అన్నీ మాట్లాడతారు. ఇష్టం ఉన్నట్టుగా సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడతారు. అట్లా ఏది పడితే అది మాట్లాడతారని చెప్పి ఆయన అంటాడు. అక్కడికి మనకి ఎపిసోడ్ ఎండ్ చేసిర్రు. కానీ ఓవరాల్‌గా అర్థమైంది కదా! కళ్యాణ్ అది. ఫస్ట్ వీక్‌లో ఉన్న కళ్యాణే కళ్యాణ్. సెకండ్ వీక్‌లో ఉన్న కళ్యాణ్ జనాల కోసం. అది ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి థర్డ్ వీక్‌లో కూడా అదే కంటిన్యూ చేసిండు. అట్లా అదొక కంటిన్యూటీ అయిపోతుంది పాపం. ఇది మ్యాటర్. ఇది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఉంటా, టేక్ కేర్, చాచా, బై బై, నమస్తే, శుభ ఖైర్. దిస్ ఈజ్ సీనో 65 సైనింగ్ ఆఫ్. శుభకి